ఈ రోజుల్లో ఏంటంటే సాంకేతిక టెక్నాలజీ పెరిగిపోయిన క్రమంలో టీవీల మీద కూర్చొని టీవీలో జరిగే కార్యక్రమాలతోని పండగలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. అది కాదు సంక్రాంతి అంటే ఒక హరిదాస్ కీర్తనలని, ఒక సన్నాయి అని, అలాగే భోగి మంటలని వాళ్ళు ఏదో గ్రామాల్లో ఉండే కొంతమంది గ్రామాలకు వెళ్ళిన వాళ్ళే ఇవి చూడడం జరుగుతుంది. కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం టౌన్స్‌లో ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళు సాధ్యమైనంత వరకు టీవీలకే అతుక్కుపోతున్నారు. అది కాదు మన సాంప్రదాయం ఇది. మన పద్ధతి ఇది. సంబరాలను మనం అందరం కలిసి జరుపుకోవాలి. వాళ్ళ సహచరులతో కలిసి చేసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు విద్యా సంస్థలో జరపడం జరిగింది. సో పిల్లలంతా ఆనందంగా అంటే ఒక పాసురం అంటే ఏంటి? ధనుర్మాసం అంటే ఏంటి? ధనుర్మాసంలో వాళ్ళు ఏ మకర రాశి ఎలా ప్రవేశిస్తుంది? ఇవన్నీ కూడా మన జక్కు రామకృష్ణ గారు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళకి వివరించడం జరిగింది. ఇదొక ఇదొక ఆనవాయితీ అని స్కూల్లోనే మేము కంటిన్యూ చేస్తున్నాము. ఈ విషయాలు తెలియాలి, పిల్లలకి తెలియాలి. మరి రాను రాను వాళ్ళలోని ఇవి మర్చిపోతున్నారన్న ఆలోచనతో ఇవి మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.